మొన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. లేటెస్ట్ గా ఏ దేశంలో యూపీఐ లాంచ్ అయింది? గల్ఫ్ దేశమైన ఖతర్లో సెప్టెంబర్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్న 8వ ఫారిన్ కంట్రీగా ఖతర్ నిలిచింది. ఇక ఇప్పటికే భూటాన్, నేపాల్, సింగపూర్, ఫ్రాన్స్, యుఏఈ, మారిషస్, శ్రీలంక దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక మొదటిది, మీరాభాయ్ చానుకు సిల్వర్ మెడల్. ఒలింపిక్ మెడలిస్ట్ మీరాభాయ్ చాను వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో అదరగొట్టారు. నార్వేలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల 48 కిలోల కేటగిరీలో 199 కిలోల బరువు ఎత్తి సిల్వర్ మెడల్ సాధించారు. కాగా ఉత్తర కొరియాకు చెందిన రీ సాంగ్ గమ్ టోటల్ గా 213 కిలోలు లిఫ్ట్ చేసి గోల్డ్ సాధించారు. ఇక రెండవది, ఎలాన్ మస్క్ కొత్త రికార్డ్. ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డ్ సాధించారు. $500 బిలియన్ నికర ఆస్తి ఉన్న తొలి వ్యక్తిగా నిలిచారు. ఆయనకు చెందిన టెస్లా, స్పేస్ ఎక్స్, XAI కంపెనీలు రాణించడంతో సంపద పెరిగింది. కాగా మస్క్ 2033 కల్లా ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా నిలుస్తారని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఇక మూడవది, మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ కు కేంద్రం ఆమోదం. వ్యవసాయ రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు కృషి చేస్తున్న కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు 6 ఏళ్లకు తగినట్టు మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ కు ఆమోదం తెలిపింది. పప్పుధాన్యాల పంటను 310 లక్షల హెక్టార్లకు విస్తరించడం, 1 హెక్టార్కు 1130 కిలోల దిగుబడి వచ్చేలా చేయటం, ఉత్పత్తి 350 లక్షల టన్నులు పెంచడం, 2 కోట్ల మంది రైతులకు సహకారం అందించడం ఈ మిషన్ లక్ష్యం. ఇక నాలుగవది, నైల్ట్ డిజిటల్ యూనివర్సిటీ లాంచ్ చేసిన కేంద్రం. వివిధ టెక్నాలజీలపై వర్చువల్ లెర్నింగ్ ను ప్రోత్సహించేందుకు వీలుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ యూనివర్సిటీ స్టార్ట్ చేసింది. ఈ నైలైట్ డిజిటల్ యూనివర్సిటీ ప్లాట్ఫామ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, సెమీ కండక్టర్స్ మొదలైన అంశాలపై ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది. ఇక ఐదవది, మై భారత్ మొబైల్ యాప్ లాంచ్. యువతలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు కేంద్రం మై భారత్ పేరుతో మొబైల్ అప్లికేషన్ రిలీజ్ చేసింది. ఈ యాప్ ద్వారా యువత వివిధ ఉపాధి అవకాశాలకు సంబంధించి సమాచారం తెలుసుకోవచ్చు. వాలంటీరింగ్ రోల్స్, ఇంటర్న్షిప్స్, మెంటర్షిప్స్ ప్రోగ్రామ్స్ మొదలైన వాటిపై వివరాలు అందుబాటులో ఉంటాయి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, సిటీ ఆఫ్ క్రొకడైల్స్ అని ఏ నగరాన్ని అంటారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.